రేయ్ నేను ఈ సబ్జెక్టు బాగా రాసిన నేను ఖచ్చితంగా పాస్ అయి ఉండాలా. నేను ఫెయిల్ అయినానంటే ఈ ప్రిన్సిపల్ గాడే చేసి ఉంటాడు. నేను రీకరెక్షన్ పెట్టుకుంటా. రేయ్ ఈ సబ్జెక్ట్ నువ్వు ఎప్పుడో పాస్ అయినవరా? ఇది నా రిజల్ట్. ఓ మీరేంట్రా ఇక్కడ ప్రిన్సిపల్ మిమ్మల్ని కూడా పిలిచాడా? లేదురా, ముఖేష్ అమ్మని వాళ్ళ కూతురు పెళ్ళికి పిలిచినాడు. ఫ్లైట్ టికెట్ డబ్బులు ఎట్లా అరేంజ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాం. ఏం మాట్లాడుతున్నావురా? లేకపోతే పిలిచినాం కాబట్టి కదా రేడు ఉన్నావా. ఈ ప్రిన్సిపల్ గాడేంట్రా మరీ మన మీద పడి ఏడుస్తాడు? వాడి పెళ్ళాం కొడితే ఏడుస్తాడేమో, నాకేం తెలుసు. ఈ ప్రిన్సిపల్ గారిని ఏదో ఒకటి చేయాలరా. అవునరా, కొత్త కట్టిన అమరావతి కోర్టులో కేసేద్దాం. కనీసం అమరావతిలో ఒక బిల్డింగ్ చూసినట్టేనా ఉంటుంది. మరి నిన్నెందుకు పిలిచాడ్రా? అటెండెన్స్ కోసమా? ఒరే నాకు 75% అటెండెన్స్ ఉందిరా. మరి నిన్న మరి నాకు ఫుల్ అటెండెన్స్ ఉందిగా. నాకు తెలిసి మన సిఎస్సి బాత్రూంలో దూరా కదా, అందుకని పిలిచుంటాడు. ఆ? నాకు తెలిసి మనం ఫెయిల్ అయ్యాం కదా, అందుకని పిలిచుంటాడు రా. మనమే స్కూల్ పిల్లకాయలా? స్కూల్ పిలిచి ప్రోగ్రెస్ పెట్టి సంతకాలు పెట్టుకొని రమ్మడానికి. అది కరెక్టే. మన ఇద్దరం అయితే ఓకే, మరి వీణెందుకు పిలిచుంటాడు? మన కాలేజ్ లో కొత్తోడు వచ్చిండు, స్మార్ట్ గా ఉన్నాడు, నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడాడని దబాతబా కొట్టినా. తర్వాత తెలిసింది వాడు స్టూడెంట్ గా సిఎస్సి చూడని.